వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయటాన్ని నిరసిస్తూ ఆత్మకూరులో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసనకారులు విద్యార్థులపై బల ప్రయోగం చేయడం సరికాదని విమర్శించారు. ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని, ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలకు ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సామాజిక దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి విద్యార్థుల మీద జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినందుకు నిరసన తెలుపుతున్నటువంటి వైద్య విద్యార్థుల మీద మరి అకారణంగా ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దాడి చేసినందుకు నిరసనగా, వారి మీద లాఠీచార్జ్ చేసినందుకు నిరసనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి మరి నీటి సంఘటన మీద సమగ్ర విచారణ జరపాలి. అదేవిధంగా ఇదే విషయమై గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విద్యావేత్త వాంగ్చున్తో దీక్షను విరమింపజేసి విద్యార్థులతోని, బీజేపీ పార్టీ కార్యకర్తలతోని చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళనను ఆపబోమని ఇంకా ఉచితం చేస్తామని చెప్తున్నాం. నా పేరు మాధవ్, ప్రజా సంఘాల జిల్లా చైర్మన్.